ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటారు? ఈ సినిమా మీద మీ అభిప్రాయం ఏంటి? నా సినిమా ఎలా ఉన్నా కానీ సినిమా అందరూ చూస్తారు. ఈ సినిమా ఎంత వసూలు చేస్తారు? 200-2000 కోట్లు దాటిద్ది అన్న సినిమా. ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? సినిమా ఎలా ఉన్నా కానీ అందరూ చూసారు. ప్రభాస్ యాక్షన్స్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు రాజా సాబ్కే ఇలా ఉందంటే నెక్స్ట్ వచ్చే స్పిరిట్ గా ఎలా ఉండిద్దు, తర్వాత వచ్చే ఫౌజీకి ఎలా ఉండిద్దు, ఆ తర్వాత వచ్చే సలార్ 2 ఎలా ఒక్కటే మాట, టాలీవుడ్ లేదు బాలీవుడ్ లేదు, రెబల్వుడ్ అంతే. రాజులకే రాజు, రాజులకే రాజు, ఒక్కడే రాజు, ఒక్కడే రాజు. సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఆ కటో చేసి కొన్ని నమ్మేయాడు, ఆ కటో చేసి కొన్ని నమ్మేయాడు. బాబులు రికార్డ్ బ్రేక్ చేయాలంటే బాబులు తీసుకో సరిపోడు. ఈ సినిమా ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది? ఈ సినిమా మీద బాహుబలి రికార్డ్స్ నిజంగా బదులు కొట్టిందంటారా? ఆఫ్టర్ 3 days నుంచి 3 days తర్వాత 2000 crore బ్లాస్ట్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇది ఓన్లీ సావెల్ మాత్రమే. స్పిరిట్ చూపిస్తాం. కల్ట్ అంటే ఏందో కల్ట్ ఫ్యాన్ స్పిరిట్ ఎలా ఉండబోతుంది అనుకుంటారు? ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తున్నా అన్న. సినిమా అయితే అల్లాడిచిపోతుంది. ఏదైనా కానీ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ ఒకటే అని చెప్పడం వల్ల మామూలు అడ్డగోలుగా ఉన్నాం. కళ్యాణ్ మా ఫ్యాన్స్ సపోర్ట్ అందరూ సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. జై బాహుబలి. ఇప్పుడు బాహుబలి రికార్డ్స్ బదులు కొట్టిద్దంటారా? బేసిక్ గా ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారో చూసుకొని సమూహం లాగా ముంచేస్తారు. ఒక్కొక్కరిని మామూలుగా ఉండదు. ఒకటి ఇండస్ట్రీ మీద ఒకటి కనబడితే చాలా ఒక్కడే ప్రభాస్, ఒక్కడే ర్యాంప్ అంతే, మామూలుగా ఉండదు. అంచనాలకు ఎదిగిపోద్ది. 1800 కోట్లు. ఇప్పుడు బాహుబలి రికార్డ్స్ బదులు కొట్టిద్దంటారా? ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్ గా మీరు బాహుబలి రికార్డ్ బదులు కొట్టిద్దాం. బాహుబలి రికార్డు తెలియదు కానీ 1800 కోట్లు పక్కా. దీంట్లో బాహుబలి రికార్డ్స్ రాజాసాబ్ బదులు కొడుతుందంటారా? లేకపోతే ఇక్కడ నిధి అగర్వాల్ కానీ లేకపోతే ప్రభాస్ రాజ్ కానీ రొమాన్స్ కానీ ఇక్కడ ముగ్గురు హీరోలు కాబట్టి ఇది సస్పెక్షన్ థ్రిల్లర్ సినిమా కాబట్టి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. నేను రేపు మూవీకి 8ంటికి వెళ్తున్నా భయ, శైలజాకి. రేపు మా ఆఫీస్కి సెలవు చెప్పా భయ. 4 షోలకి వెళ్తా. నేను యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. రేపు నుంచి రెబల్ స్టార్ ఫ్యాన్ భయ. సినిమా మాత్రం 500 కోట్లు పక్కా భయ. ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు. ఈ సంక్రాంతికి రెబల్ స్టార్ మొగుడు వచ్చాడు భయ. బ్రదర్, ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉండబోతుంది అంటారు? లేకపోతే ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అన్న ఫస్ట్ ఒక విషయం చెప్పాలంటే TFI లో ప్రభాస్ గారి గురించి అన్న, ఆయన సినిమాల గురించి అన్న చెప్పుకోకర్లా. ఆయన సినిమా పడిందంటే రికార్డులే ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. అట్లానే 2026 లో ఫస్ట్ మూవీ ప్రభాస్ గారు రానున్నది కాబట్టి ఆయన సినిమా ఖచ్చితంగా హిట్, బాక్స్ ఆఫీస్ భద్రైపోతుంది అన్న రికార్డులు. నేను పవర్ స్టార్ ఫ్యాన్ ని, కానీ ఫస్ట్ నేను రాజాసాబ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దేవుని మాత్రం దాదాపు 100 కోట్లుగా ఎక్కువ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దేవుని 110 crores బాగానే వస్తుంది. అదే ఫస్ట్ హిట్ టాక్ వచ్చిందంటే 500 కోట్లు పక్కా. ఈసారి మాత్రం బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు వెళ్ళిపోతాయి అన్న రికార్డ్స్. ఓకే, బాహుబలి రికార్డ్స్ బదులు కొట్టిద్దంటారా? బాహుబలి రికార్డ్స్ బద్దలు కొడుతుందంటే ఫస్ట్ హిట్ టాక్ వస్తే మాత్రం దాడిపోతుంది అన్న. 500 నుంచి 600 కోట్లు ఈజీగా వస్తుంది ఓవరాల్ గా. అంటే లాంగ్ రన్ చూసుకున్నా ఏది చూసుకున్నా 500 కోట్లు ఈజీగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రభాస్ గారిని అదే ప్రభాస్ గారు అంటే ప్రతి హీరో అభిమాని ఖచ్చితంగా నచ్చుతాడు. అది పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మహేష్ బాబు గారు కానీ ఎవరైనా కానీ ప్రభాస్ గారి సినిమా అంటే ప్రతి ఫ్యాన్ కూడా నచ్చి వస్తారు, చూస్తారు. కాబట్టి అందరూ హీరో ఫ్యాన్స్ సక్సెస్ చేయడం వల్ల ఈ సినిమా ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ లో బాగా ఆడుతుంది అన్న నమ్మకం నాకుంది. దేవుని మాత్రం 100 కోట్ల కన్నా ఎక్కువే వస్తుంది. అది మాత్రం ఓకే చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఒకటే మాట, అన్న, ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిద్ది అనుకున్నారు? ఇక్కడ ప్రభాస్ రాజు ఎంత కలెక్ట్ చేసిద్ది అనుకున్నారు? బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిద్ది. 2000 కోట్లు కలెక్షన్ చేసిద్ది. ఒక్క రోజు ఆన్లైన్ టికెట్స్ ఇవ్వగానే ఆన్లైన్ షేక్ అయిపోయింది. సెకండ్స్ లో టికెట్లు క్లోజ్ అయిపోయి ఆన్లైన్ షేక్ అయిపోయింది. అంటే అర్థం చేసుకోవాలి, 200 కోట్లకి ప్రభాస్ రాజు బాక్స్ ఆఫీస్ ఏదైనా ఉందంటే కలెక్షన్ కైనా దేనికైనా ఒక్క లుక్ చాలు.
ఒకే ఒక్క లుక్ ప్రభాస్ అన్న కనబడితే చినికి చాట్ అయిపోయింది. సినిమా రిలీజ్ అయితే సినిమా రిలీజ్ కూడా అవలా. హిట్ అయితే సినిమా కూడా రిలీజ్ అవలా. ఆన్లైన్ బుకింగ్ చూసుకోండి ఎట్లా ఉందో. ఒక్కసారి థియేటర్ ఒక్క లుక్ చూసుకోండి, నైట్ ఉండుద్దో మాకే తెలియదు. తగలబెట్టి బ్రదర్ ఇప్పుడు చూస్తున్నారంటారా ఈ సినిమాలో రాజాసాబ్ లో? చూస్తామండి. ఇప్పుడు ప్రెసెంట్ చెప్పాలంటే ఓవరాల్ గా అన్ని లుక్స్ తీశారు. హర్రర్ కి డిఫరెంట్ గా ఉంది. హిట్ అయితే కొడతారు కన్ఫర్మ్. ఇక్కడ ప్రభాస్ రాజు యాక్టింగ్ ఎలా ఉంటుంది? ప్రభాస్ సినిమా ఎలా ఉండిపోతుంది అనుకుంటున్నారు? రాజాసాబ్ లో ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉండిపోతుంది, లేకపోతే నిధి అగర్వాల్ యాక్టింగ్ అనేది ఎలా ఉండిపోతుంది అనుకుంటున్నారు మీరు? సంక్రాంతి పండుగ ప్రభాస్ అభిమానులకి 4 రోజులు ముందుగా వచ్చిందండి. విజయవాడ సిటీలో దగ్గర దగ్గర ఈ రోజున బెనిఫిట్ షోలు 22 బెనిఫిట్ షోలు వేశారు. టికెట్ 1000 రూపాయలు చొప్పున ప్రభాస్ మేనియా కృష్ణా జిల్లా మొత్తం. అదే ప్రభాస్ గారికి పాన్ ఇండియన్ లెవెల్లో 1000 కోట్ల సినిమాలు 2 ఉన్నాయి. ఇది 3వ 1000 కోట్ల సినిమా వస్తున్న శుభ సందర్భంగా మా రెబల్ సాబ్కి ప్రభాస్ అభిమానులు లేదా కృష్ణ అభిమానుల తరఫున ఇదే మా శుభాకాంక్షలు. మెగాస్టార్ చిరంజీవి గారి చెప్పక ముందు కూడా ప్రభాస్ గారు సీనియరే, మేమే అని తన స్థానాన్ని తగ్గించుకున్నారు. అదే రకంగా చిరంజీవి గారు కూడా ఈ రోజున రెబల్ స్టార్ ప్రభాస్ గురించి కానీ ఇతర హీరోల గురించి కానీ గొప్ప సందేశం ఇచ్చారు. రికార్డులు ప్రశ్నలు ఇచ్చేది మాకు ఏ రకమైన పోటీ లేదని మెగాస్టార్ చిరంజీవి గారు కూడా వివరించారు. బ్రదర్ ఈ సినిమా మీరు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అన్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటారు మీరు? సినిమా బ్లాక్ బాస్టర్, అందులో మొహమాటం లేదు. 100% ఇండస్ట్రీ హిట్, ఇండస్ట్రీ కింగ్, ఇండస్ట్రీ రాజు ప్రభాస్ రాజు. 100% తక్కువ అవుతుంది. ప్రభాస్ అన్న సినిమా బ్లాక్ బాస్టర్. 2026 రికార్డు ఫస్ట్ సినిమా ప్రభాస్ అన్న. ఇప్పుడు మీరు ప్రభాస్ సినిమా ఎంత కట్ చేస్తుంది అనుకుంటున్నారు? ప్రభాస్ సినిమా రాజాసాబ్ మా మొగుడు ఆల్ ఇండియా పాన్ ఇండియా బొమ్మ పవర్ హిట్ అయితే చెప్తున్నా. ప్రతి ఒక్కటి ఎవడు కలెక్ట్ చేయలేని హిస్టరీ మొత్తం ఎవడు కలెక్ట్ చేయని అమౌంట్ అంతా మా కలెక్షన్ స్టార్ అమ్మ పొగడు రెబల్ స్టార్ ఇచ్చేసి. ఇప్పుడు సినిమా మీరు ఎంత వసూలు చేస్తుంది అనుకుంటారు? ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ప్రతి సంక్రాంతికి అల్లులు వస్తారు. ఈ సంక్రాంతి మొగుడొచ్చాడు, ప్రభాస్ ఏంటో చూపిస్తాం. 8:45కి థియేటర్లు తగ అంతే. కొట్టేది కాదు. ఇప్పుడు ఈ సినిమా ఎంత రిలీజ్ ఇప్పుడు ఎంత వసూలు చేస్తుంది అనుకున్నారు? ఈ సినిమా విత్ ఇన్ 10 days లో 2000 కోట్లు అన్నయ్య. విత్ ఇన్ 10 days లో 2000 కోట్లు. బాక్స్ ఆఫీస్ కి ఒక్కడే రాజు ప్రభాస్ రాజు. ఇండస్ట్రీకి అయినా, హాలీవుడ్ కి అయినా, బాలీవుడ్ కి అయినా, టాలీవుడ్ కి అయినా, ఏ వుడ్ కి సరే ఒక్కడే రాజు. అన్నయ్య రానంత వరకే రికార్డులు. వన్స్ మా అన్నయ్య దిగారు ఇంకా ఏ రికార్డులు మిగలవు.
No!